వెల్కమ్ టు జననేత్రం న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని అరగోసపెడుతుంది. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవు. తడిసిన వడ్లన్నీ కొనాల్సిందే. కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని అరగోసపెడుతుందని, నేటికి కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేవని, అకాలకు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న పంటను కాపాడుకోవడానికి అష్టకష్టాలు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కడార్ల రతన్ కుమార్, వేముల అనిల్, జట్టవేని రేణు, యువ ప్రశాంత్, పోర్తి అనిల్, మహేష్, ప్రతాప్, ఆనందచారి, మల్లారెడ్డి, శ్రీనివాస్, సదానందం, తిరుపతి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని ఈ వ్యవసాయ మార్కెట్లో ఆరవలసినటువంటి ఈ ధాన్య కుప్పల దగ్గరికి రావడం జరిగింది. ఈ ప్రభుత్వము అనేకమైనటువంటి రైతుల కోసం అనేక హామీలు ఇచ్చి మేము తరుగు లేకుండా కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రతి క్వింటాల్కి 10 నుంచి 12 కిలోలు 15 కిలోల వరకు కూడా కటింగులు విధించి రైతులను ఏదైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రభుత్వము ఇక్కడ టార్పాలిన్స్ కానీ మిగతావి కూడా ఇప్పుడు ఎందుకంటే వర్షాలు రెగ్యులర్గా వర్షాలు పడుతున్నందున ఈ మానకొండూరు మార్కెట్లో ఇప్పటికీ ఇంకా ధాన్యం కుప్పలు చాలా వరకు ఇక్కడ మార్కెట్లో ఉన్నాయి. వీటిని ఎందుకంటే వర్షంతో కాపాడుకోవాల్సిన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాటిని కాపాడుకోవడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు మార్కెట్ కమిటీ సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాము. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ కొనుగోలు కూడా ఏదైతే ఉందో కటింగ్స్ ఏ విధమైనటువంటి తరుగు పేరు మీద మీకు కటింగ్లు ఉండేవని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ సంవత్సరం ఈ ఫసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ కూడా ఈ కటింగ్ లేకుండా కొనుగోలు చేసినటువంటి దాఖలాలు లేవు. ప్రభుత్వము చెప్పేది ఒకటి చేసేది ఒకటి. గతంలో టీఆర్ఎస్ నాయకులు వీళ్ళంతా కూడా మిల్లర్లతోటి కుమ్మక్కైతే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం మిల్లర్లతోటి కుమ్మక్కై రైతులను మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. మేము ఇప్పటికీ ఇంకా ఏదైతే ఈ వడ్లు ఇంకా ధాన్యం ఇంకా మార్కెట్కి వెంటనే కొనుగోలు చేసేది ఉన్నాయో ఆరవలసినటువంటి ధాన్యాన్ని వెంటనే సత్వరమే వీటిని పంపించి మిల్లలకు పంపించేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని అధికారులను మేము కోరుతున్నాము. అంతేకాకుండా ఈ ప్రభుత్వము రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. గతంలో రబీ సీజన్లో పెట్టుబడి సాయంగా ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా పైసలు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వము 10,000 రూపాయలనే ఇప్పుడు పంట వేసుకునే సమయంలో ఇవ్వాల్సిన వాటిని పంట కోతకు వచ్చినాక ఇచ్చినటువంటి దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పడ్డది. ఇప్పుడు మరి గత సీజన్ ఇప్పుడు ఇచ్చిర్రు. మరి వానాకాలం ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబోతుంది కాబట్టి పెట్టుబడి సాయం కింద మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు ఎకరానికి 15,000 రూపాయలు రైతులకు కౌలు రైతులకు రైతు కూలీలకు 12,000 రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు ప్రతి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిర్రు. ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి హామీని 100 రోజులు హామీ అమలు చేస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు మరి అన్ని మొత్తం ఈ సీజన్ రబీ సీజన్ సంబంధించినటువంటి కొనుగోలు కూడా పూర్తయి కావస్తున్నాయి. మరి ఈ 500 రూపాయలు ప్రతి రైతుకి ప్రతి క్వింటాల్కి ఎప్పుడు ఇస్తారో మరి బాకీ మీరు దాన్ని ఎప్పుడు తీరుస్తారో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అంటే ప్రతి ఎకరానికి కనీసం 14 నుంచి 15,000 రూపాయలు ప్రతి రైతుకు మీరు ప్రతి ఎకరానికి బాకీ ఉన్నారు. మీరు అవన్నీ కూడా తీర్చాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. లేకుంటే రైతులు మీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో మీకు బుద్ధి చెప్తారు. మీరు ఆ రైతు భరోసా పైసలు ఈ రైతు బోనస్ పైసలు అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పారు. మరి ఆగస్టు 15 కాదు ఇమ్మీడియట్గా వాళ్ళు ఇప్పుడు పెట్టుబడి పెట్టుకోవడానికి రైతులకు రుణాలు అవసరం పడతాయి, వాళ్ళ పెట్టుబడికి డబ్బులు అవసరం పడతాయి. కాబట్టి మీరు ఆ రుణాలను క్లియర్ చేస్తే వాళ్ళు మళ్ళీ రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 15 ఆగస్టులు పెట్టి రైతులను మోసం చేయాలి. మళ్ళీ ఎందుకంటే వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్ని పెట్టుకున్న తర్వాత రైతులకు
వాళ్ళకు ఎందుకంటే గాడిద గుడ్డు పట్టుకొని తిరిగి మొన్నటి వరకు అది చూపిద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే అటువంటి కాకుండా వెంటనే సత్వరమే ఈ రుణాలను 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏదైతుందో దాన్ని వెంటనే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. లేదంటే మేము రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఇవాళ అన్ని జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఈ ధాన్యం ఈ కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఇవాళ పరిశీలించడం జరిగింది. రేపు ఎల్లుండి కూడా మిగతా కార్యక్రమాలన్నీ కూడా కార్యాచరణ రూపొందిస్తున్నాం. రైతులకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఈ ప్రభుత్వం మీద పోరాడతాం. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా నిలుస్తుందని చెప్పి రైతు గోస పెడితే మీకు ఏదైతే దానికి ఏదో అది అంత సులువు కాదు. మీరు రైతులను మోసం చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వం అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి